అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేశ్వర. ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకి పర్ఫార్మెన్స్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏ ర్యాంకింగ్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ర్యాంక్ లో ఉన్నారు? మన అనిత గారు ముఖ్యమైన పర్సన్ అన్నమాట, హోమ్ మినిస్టర్ గారు, ఆవిడే ర్యాంకింగ్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ర్యాంకింగ్ లో ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు వెలుగు టీవీ రవీందర్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే వెంకటేష్. అక్కడ మీ వీడియోలు ఎక్సలెంట్ గా ఉంటాయి విత్ డేటాతో మాట్లాడుతుంటారు. నేను రెగ్యులర్ గా చూస్తుంటాం. ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి, మంత్రులకు ర్యాంకింగ్ ఏంటి? కొత్తగా ఉంది కొంచెం. ఏంటి అసలు ఎవరెవరు ఏ ర్యాంక్ లో ఉన్నారు? మంత్రులు వాళ్ళ పనితీరు ఎట్లా ఉందనే వాటికి సంబంధించిన ర్యాంకులు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆ ర్యాంకులను బట్టి ఎవరెలా పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వం ఎలా సాగుతోంది, ప్రజా సమస్యలు ఏ రకంగా పరిష్కరించబడుతున్నాయి అనేటువంటిది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖల యొక్క వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంకును బట్టి చూడవచ్చు. మనం ప్రధానంగా మనకి ఏంటి, ఆర్థిక శాఖ, హోంశాఖ, ముఖ్యమైన మంత్రి అంటారు కదా, మరి ముఖ్యమంత్రి గారు ఏ ఏ ఏ నెంబర్ లో ఉన్నారు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, ఇట్లా ఇవి చాలా కీలకమైనటువంటివి. అందులో మనం ప్రధానంగా చూడాల్సింది ఇక్కడ వీటన్నింటిలో చంద్రబాబు నాయుడు గారి ర్యాంకింగ్ ఎంత, పవన్ కళ్యాణ్ గారి ర్యాంకింగ్ ఎంత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి డిప్యూటీ సీఎం పదవికి ఒక వన్నె తెచ్చారు కాబట్టి ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు మన రాష్ట్రంలో ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి పనితీరు వల్ల. అందుకే దానికోసం పోటీ పడతా ఉన్నారని, ఆయన శాఖలను హైజాక్ చేస్తా ఉన్నారని వాళ్ళ పోస్టర్లో, వాళ్ళ ఫ్లెక్స్లలో నారా లోకేష్ గారు మన బర్త్డే సందర్భంగా యాడ్స్ ఇచ్చారు కదా, అందులో ఈయన శాఖలను కూడా వేసుకున్నారు, క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తా ఉన్నారని చెప్పినటువంటి క్రమంలో, అదేవిధంగా వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఆమె ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారో, జగన్ గారు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు అద్భుతంగా పనిచేస్తారేమో, జగన్ గారి పాలన విధ్వంసం ఏమో, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడి మనం చూసాం, సత్యకుమార్ గారు వ్యవస్థను నాశనం చేసేస్తారు, ఇది ఆరోగ్య వ్యవస్థ అని చెప్పి మనం చూసాం. సో ఈ క్రమంలో వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంకులను బట్టి మనం చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ఇంత వరస్ట్ పాలన, ఇంత వరస్ట్ గా వీళ్ళు పనిచేస్తున్నారా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంకులను బట్టి మనం ఏదో ఎక్సెల్ షీట్ లో నెంబర్లు వేసి చెప్తున్నాయి కాదు, వాళ్ళ లెక్కల ప్రకారం చూసినటువంటి ఇవి. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆయన మొదటి ప్లేస్ లో ఉండాలి. మొదటి ప్లేస్ లో ఉండి ఆయన పనితీరు కరెక్ట్ గా అంటే ఇది ర్యాంక్ ఎందుకు ఇచ్చారంటే ఫైల్స్ క్లియరెన్స్ లో వేగవంతంగా పని చేస్తుంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఆ పనిలోనే వీళ్ళు వెనుకబడి ఉన్నారంటే పాలన సరిగా లేదనే కదా దీని అర్థం, ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనే కదా దీని అర్థం. సో అట్లా ముఖ్యమంత్రి గారు 6వ ప్లేస్ లో ఉన్నారు. మొదటి ప్లేస్ లో నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు 6వ ప్లేస్ లో ఉన్నారు. అంటే ఇక్కడ మరి ఈయనకి ఎవరు ఇవ్వాలి ర్యాంకింగ్, ఈయనని ఎవరు అడగాల? మరి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు చంద్రబాబు గారు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి అనుకూలంగా రాసేటువంటి పత్రికలు మనం చూస్తా ఉన్నాం. మరి ఈయనకి ఎవరు వార్నింగ్ ఇస్తారు? ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదని అంటున్నారు. మరి ఈయనకి ఎవరు చెప్పాలి? చంద్రబాబు గారికి ఎవరు చెప్పాలి? అండ్ అదేవిధంగా ఐటీ, విద్యాశాఖ అనేటువంటిది చాలా చాలా కీలకమైనటువంటి శాఖలు. విద్యాశాఖ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి శాఖ. మరి అది ఆయన 8వ ప్లేస్ లో ఉన్నారంటే ఆయన పనితీరు ఏ రకంగా ఉంది? అని ఫెయిల్యూర్ అయినట్టే కదా లెక్క. అండ్ అదేవిధంగా అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయ్యలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు దావోస్ నుంచి, అందుకని చెప్పేసి 8వ నెంబర్ ఇచ్చారా? జగన్ గారు నాడు నేడు కింద ఏం చేశారు అని అంటున్నారు కదా. అవును, మరి మీరేం చేశారు? మీ నాన్నగారు మీకు ఇచ్చినటువంటి మార్కులను బట్టి అర్థమవుతుంది కదా, మీరు ఏం చేయలేదని తెలిసిపోతుంది కదా. జగన్ గారు ఇంకోలో ప్రజలు విడిచిపెట్టి మీ నాన్నగారు ఇచ్చినటువంటి ర్యాంక్ బట్టి అర్థం చేసుకోవచ్చు కదా మీ పనితీరు కరెక్ట్ గా లేదని చెప్పి. మరి ఇట్లా అంటే రేపు పొద్దున ఫస్ట్ లో వేసుకుంటారా తీసుకొచ్చి? నెక్స్ట్ ర్యాంకింగ్ లో కొంచెం ఫస్ట్ లో వేసుకుంటారా? వీళ్ళు వేసుకోవచ్చు, వీళ్ళు ఎక్సెల్ షీట్ లో వీళ్ళు వేయచ్చు, కానీ ప్రజలు మార్కులు వేరే ఉంటాయి కదా. వీళ్ళు ఎన్నని ఇచ్చుకోవచ్చు, ప్రజలు ఇచ్చే మార్కులు వేరే ఉంటాయి కదా. మీరు ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా 7వ ప్లేస్ లో ఉన్నారు ఆయన, సత్యకుమార్ యాదవ్ గారు 7వ ప్లేస్. అంటే చాలా కీలకమైనటువంటిది ఆరోగ్య శాఖ అంటే. ఆ ఫైల్స్ అన్ని వేగవంతంగా క్లియర్ చేస్తే ప్రజల ఆరోగ్యానికి, ప్రజల ప్రాణానికి సంబంధించినటువంటి శాఖ. అవును, ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, ఆరోగ్య వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసారని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. మరి అట్లాంటిది ఆయన పనితీరే సరిగా లేదని 7వ ప్లేస్ లో ఉన్నట్టు మరి దారుణమా కాదా? అంతే. ఇక్కడ కీలకమైన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 10వ ప్లేస్ లో ఉన్నారు.
మరి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు అని చెప్పి స్టార్టింగ్ లో ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక కాలు మీద కాలేసుకొని లెక్క ఇట్లా సంతకాలు పెడతాం, ఏం చూస్తారో తెలియదు కానీ వాళ్ళ దాంట్లో ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు కదా. అవును, ఎలివేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అనేది మాత్రం ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అవును, సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి కదా మరి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇష్యూ మరి జగన్ గారు చేయలేదు, జగన్ గారు పక్కన పెడదాం, మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చెప్తారంటే రీజన్స్ ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 2 రీజన్స్ చెప్తా ఉన్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ చాలా బిజీగా ఉన్నారు, రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఆయన కలవడానికి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అందులో బయట కూడా తిరుగుతా ఉన్నారు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉన్నారు. కాబట్టి అంత టైం లేదు కాబట్టి ఆ ఫైల్స్ క్లియరెన్స్ అనేటువంటిది లేట్ అవ్వడం సహజమంట. నాకు తెలిసి ఇలా అంతా కొంత పనిచేసింది పవన్ కళ్యాణ్ గారేమో అనిపిస్తుంది. ఇలా అంతా కొంత చూస్తే అంటే కొంచెం తిరగడంలో కానివ్వండి, మొన్న తిరుపతి ఇష్యూలో కానివ్వండి, అన్ని చేశారు కదా. ఆయనకి 10th ప్లేస్ ఇవ్వడం ఏంటి? కాదు, తిరగడం అనేది వేరు, రాజకీయాలు వేరు, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం వేరు. ఇప్పుడు నువ్వు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, అంతే కదా. ఒక మంత్రిగా నీ బాధ్యత నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఫైల్స్ మీద సంతకాలు పెడితే మూవ్ అవుతాయి. అధికారులతో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటని తెలుసుకొని సంతకాలు పెట్టి సమీక్ష చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. నువ్వు 10th ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా పనిచేశాడు ఆహా ఓహో అంటే ఈ ర్యాంకులే చెప్తున్నాయి కదా, మనం చెప్పడం కదా, ర్యాంకులే చెప్తున్నాయి కదా, అంటారు మనం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అని అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇదే రీజన్ చెప్తా ఉన్నారు అనమాట. దీంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి సహజంగా అవి చేయలేకపోతున్నారు, పై సంతకం చేయలేకపోతున్నారు అనేటువంటిది. ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్ పక్కన పెట్టాలి, కొంచెం ప్రజా సమస్యల దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఇంకోటి చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు, ఎదుగుతుంటే ఓర్వలేక ఈ రకంగా ఆయన ర్యాంకు తగ్గించారని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎవరు చెప్తున్నారు? జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు. నిజంగానే తగ్గిస్తున్నారో లేదో మనకైతే తెలియదు, తగ్గిస్తున్నారేమో. ఆయన డీసీఎం పదవి ఒక వన్నీ తెచ్చారు కదా, అది రాకూడదని ఏమైనా తగ్గిస్తున్నారో తెలియదు. ఎందుకంటే నారా లోకేష్ గారు 8వ ప్లేస్ లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు 10వ ప్లేస్ లో ఉన్నారు. వాస్తవంగా చూస్తే మీరు అన్నట్టు ఇప్పుడు తిరుపతి ఘటన ఉంది, అక్కడ అప్పుడు లడ్డు వ్యవహారంలో కానీ మొన్న తొక్కిసలాట వ్యవహారంలో కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉన్నారు. అవును, కానీ భద్రతలకు సంబంధించి ఎట్లా ఉంది వ్యవహారం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. అవును. అండ్ కాకినాడ పోర్టుకి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ గారిదే ఉంది హడావడి. అవును, సో ఇట్లా ప్రతిదీ పవన్ కళ్యాణ్ అనే పేరే వినిపిస్తా ఉంది. మరి ఫైల్స్ సంతకాల్లో ఫైల్స్ క్లియరెన్స్ లో మాత్రం ఆయన లేట్ గా ఉన్నారు అనేటువంటిది అంటే పైకి కనిపిస్తున్నవన్నీ మీడియా హైప్ అనుకోండి, వాళ్ళ పార్టీ హైప్ అనుకోండి, వాళ్ళ సోషల్ మీడియా హైప్ అనుకోండి, అదంతా పైకి కనిపిస్తా ఉంది. అసలు పని ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఈ ర్యాంకులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వంగలపూడి అనిత గారు 20వ ప్లేస్ లో ఉన్నారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు అదుపులో లేవు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గా ఫెయిల్యూరు, నేను ఆ శాఖను తీసుకోవాల్సి వస్తుంది అనే విధంగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయంటే ఏం మార్పులు? ఆ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక ముందని అంత ఎంతో వంగలపూడి అనిత గారు అక్కడెక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అప్పుడు కూడా అంటే రాష్ట్రంలో ఆ రకంగా అత్యాచారాలు మహిళల పైన జరగడం కానీ, నంద్యాల దగ్గర జరిగినటువంటి ఇష్యూ కానీ, గుడ్లవల్లేరు ఇష్యూ కానీ, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. హిందూపురంలో కర్ణాటక నుంచి బతకనికి వస్తే ఒక కుటుంబం మీద భార్య ఇద్దరు ఉంటే కూడా పాపం అత్త కోడల మీద దారుణం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. సో ఇట్లాంటి క్రమంలో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఏంటి, రోజు రోజుకి శాంతి భద్రతలు అనేటువంటి క్షీణించిపోతున్నాయని ఎగ్జాంపుల్ ఆమెకు వచ్చినటువంటి 20 ర్యాంకు. అంటే ఆమె యాక్టివ్ గా లేరనే కదా. ఏ కారణం వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్నటువంటి హోంశాఖ రిలేటెడ్ ఉన్న ఏ అంశానికి సంబంధించి అయినా వాళ్ళతో సమీక్షించినప్పుడు మాట్లాడినప్పుడు ఫైల్స్ అనేవి క్లియర్ అవుతాయి. కానీ 20వ ప్లేస్ లో ఉన్నారు, వెనుకబడి ఉన్నారంటే ఆమె సమీక్ష చేసుకోవట్లేదు, సమస్యల పరిష్కారం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ శాంతి భద్రతలు అనేటువంటివి రాష్ట్రంలో క్షీణించిపోయాయి. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడారు కదా, క్షీణించిపోయినట్టుగానే మనం అనుకోవాల్సి వస్తుంది. ఆమె ఆ రకంగా వెనుకబడి ఉంది కాబట్టి. మరి ఇప్పుడు ఆమె సైలెంట్ గా ఉన్నారు, మరి ఎందుకు నిజంగా ఆమె తొక్కేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఆ రకంగా ఇక ఆర్థిక శాఖ
పయ్యావుల కేశవ్ గారు 24 ప్లేస్ లో ఉన్నారు. పయ్యావుల కేశవ్ గారు. పయ్యావుల కేశవ్ గారు ఆయన నిజం చెప్పాలంటే పయ్యావుల కేశవ్ గారు నిజాయితీ పరుడు, మంచి పేరున్నటువంటి నాయకుడు. ఆయన మంచి సీనియారిటీ, మంచి టాకింగ్ పవర్ కూడా, అంటే సబ్జెక్ట్ తో మాట్లాడతారనేటువంటి పేరు కూడా ఉంది. ఆ ఉద్దేశంతోనే గతంలో బుగ్గన గారికి ఇచ్చారు హోంశాఖ, ఆర్థిక శాఖ. ఆయన కూడా ప్రతిదీ లెక్కలతో సహా అనవసరమైనటువంటి రాద్ధాంతం రచ్చ ఆయన చేయరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన నియోజకవర్గంలో కూడా మంచి పేరుంది. నేను ఎన్నికల టైంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద అంత ఇదేం రాలేదు, ఉన్నంతలో పర్వాలేదు, కలుస్తారు, మాట్లాడతారు అనేటువంటి పేరుంది. సో అట్లా ఆ రకంగా మరి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది. యనమల రామకృష్ణ గతంలో సీనియారిటీ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి ఈయనకి ఇచ్చారంటే నిజంగా బాగుంటుందేమో, మంచిగా చేస్తారమో అనుకున్నారు. కానీ మరి ఆయన కూడా ఎందుకంటే వెనుకబడి ఉన్నారు అనేటువంటిది అర్థం కాదు. సో ఈ రకంగా చాలా కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. పైలట్ క్లియరెన్స్ లో మొదటి ప్లేస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 6వ ప్లేసు, నారా లోకేష్ గారు 8, పవన్ కళ్యాణ్ గారు 10, ఆర్థిక శాఖ 24, హోమ్ మినిస్టర్ 20. ఇట్లా వెనకబడినటువంటి క్రమంలో మరి వాళ్ళ పనితీరు అనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు యాక్టివ్ గా పని చేయడం లేదు, ప్రజా సమస్యల పరిష్కారం అవ్వడం లేదు. ఇది కేవలం పైన వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా వేదిక కానీ ఎలివేషన్స్ తప్ప గ్రౌండ్ రియాలిటీ అనే కరెక్ట్ గా పని చేయట్లేదు అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ గానీ మనం చూడొచ్చు. మరి అందరికీ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు చంద్రబాబు గారు. మరి ఈయనకు వార్నింగ్ ఇచ్చేది ఎవరు ఉంటారు? ఇంకా ఫైనల్ గా ఆయనే టాప్ కదా, ఇస్తే ప్రజలే వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా దీన్ని బట్టి సర్దుకుంటారా, ముందు మార్చుకుంటారా లేదనేటువంటి ముందైతే తేలుతుంది. మరి చూద్దాం ఎంతవరకు వస్తాయి. అంటే అసలు మేము అన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చాము, 6,30,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి చెప్పారు. మరి నారా లోకేష్ గారు యాక్టివ్ గా పనిచేసినట్టే కదా, ఆయనకి ఇవ్వాలి కదా. మరి ఎందుకు 8వ స్థానం ఇచ్చినట్టు? ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నది ముఖ్యం కాదు. పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేవన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదని. ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోట్ల పెట్టుబడులు అన్నది కాదు, బుల్లెట్ దిగిందా అంటే ఇక్కడ వాళ్ళు గ్రౌండ్ అయ్యారా, ఇక్కడ వచ్చారా వాళ్ళు. అదే లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టామన్నది కాదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూడండి, మెట్రో పిల్లర్ దగ్గర ప్రతి బోర్డు దగ్గర పెట్టుబడులు తెచ్చామని నువ్వు వరుసగా హైదరాబాద్ ఎక్కడైనా కొన్ని అవే బోర్డులు కనిపిస్తుంటాయి. మనకు 49,500 ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. వచ్చినాయా? లేదు, రాలేదు కదా. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు అది గ్రౌండ్ అయినప్పుడే, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే పెట్టుబడులుగా పలానా కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం, దీని ద్వారా మరి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు ఇన్ని ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత లబ్ధి చేకూరబోతుంది, ఇట్లా ఏమైనా ఉంటే అదే పెట్టుబడులు పెట్టమంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు మేము అసలు మొన్న పోయినప్పుడు మరి దావోస్ లో ఒక్క ఒప్పందం కూడా ఎందుకు చేసుకోలేదు? అవును, మిగతా రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకుని అన్ని అయిపోయినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పినారు? ఒకరేమో నేను ఆ రోజు రాత్రి ఉండకపోవడం వల్ల కొన్ని మిస్ అయ్యాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి ఇంకోళ్ళు ఏమంటారు? ఒప్పందాలు చేసుకుంటే పెట్టుబడులు వస్తాయా, దానికి దీనికి ఏం సంబంధం ఒకరు అంటారు. వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియాలు ఏమో పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో మాట్లాడేశారు, వెల్లువల పెట్టుబడులు పరిగెడుతుంది, 20 లక్షల ఉద్యోగాలని ఒకరు అంటారు. ఏది జరిగింది? ఏమీ జరగలేదు. చాలా మంది ఏమో అభిప్రాయపడుతున్నారు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని కలలు కన్న వాళ్ళు, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృద్ధి వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు మోసపోయాం మేము, మొదటి సంతకానికి దిక్కు లేదు, ఆయన నమ్మి మోసపోయాం అని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి ఏది ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారమే 20 లక్షల ఉద్యోగాలంటే ఇప్పుడు సంవత్సరం కావస్తుంది కదా, సంవత్సరానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు? 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 4 లక్షల ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారు ఇక్కడ? లేదు. మొదటి సంతకం 16,000 పోస్టులు ఏమో అన్నారు, అదే మెగా డిఎస్ అన్నారు. మరి అది కూడా లేదు కదా, ఈ సంవత్సరం కూడా లేనట్టే కదా. మరి ఏడికెళ్ళి వచ్చినట్టు, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు ఉద్యోగాలు? ఉన్న 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు కూడా పీకేసినట్టే కదా. వాలంటీర్లు పీకేశారు, వైన్ షాప్స్ లో వాళ్ళే పీకేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నట్టు మనకి ఇక్కడ అవును లేనట్టే కదా. అవును. సో అదే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏంటంటే, అంటే ఒకటి మాత్రం చెప్పగలం, నారా లోకేష్ గారు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, యాక్టివ్ గా మాట్లాడగలుగుతున్నారు. అంటే గతంలో దొడ్డిదారన్న మంత్రి అయ్యారనే ఒక పేరు పోగొట్టుకున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచి ఈరోజు మంత్రి అయ్యారు, సంతోషం. సో ఇప్పుడు కొంత అంతో ఎంతో మాట్లాడుతున్నారు. మన దావోస్ పర్యటన పోయినప్పుడు కానీ, ఇప్పుడు ఢిల్లీలో కానివ్వండి, హడావిడి బిజీగా గడపడం కానివ్వండి, ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వ్యవహారాలు చక్కదిద్దేటువంటి ప్రయత్నం కానీ కొన్ని ఈ రకంగా చేస్తా ఉన్నారు అనేటువంటి మాత్రం కొంత మార్పు అయితే ఆయనలో కనిపిస్తుంది. పర్సనల్ గా ఆయన విషయంలో, ప్రజల్లో మార్పు కాదు, అవును, ఆయనకు సంబంధించిన మార్పు. కొంత పరిణితి చెందినటువంటి నాయకుడిగా నారా లోకేష్ గారు మనం చూడొచ్చు. కానీ
ఇవన్నీ మాత్రం ఇక్కడ ఆయన మాటలకు ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్ చేతలకైతే ఏం సంబంధం లేదు. అది దీన్ని బట్టే ఒకవేళ మరి అంత అద్భుతంగా పనిచేసి ఉంటే ర్యాంకుల్లో మరి మొదటి ప్లేస్ లో ఉండేవాళ్ళు కదా, ఎందుకు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అది ఓకే, చూసారు కదండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ మంత్రికి ఎంతెంత ర్యాంక్ ఇవ్వచ్చు మీరైతే మా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.